హెజ్బుల్లా చీఫ్ ఎలా లేచిపోయాడు, ఇజ్రాయెల్ వర్సెస్ హెజ్బుల్లాకి సంబంధించిన అంశాల మీద పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన 3 కథనాలు ఇంతకుముందు చూసాం. 4వ కథనం ఇప్పుడు దక్షిణ లెబనాన్లోని దహియే సబ్ అర్బన్ ప్రాంతంలో ఉన్న హెజ్బుల్లా ప్రధాన కేంద్రం మీద ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో నజార్ అల్లాహ్ చనిపోయినట్టు ఇజ్రాయెల్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ప్రకటనలో తెలిపాడు. లెబనాన్ రాజధాని బీరూట్ మధ్యలో ఉన్న హెజ్బుల్లా హెడ్ క్వార్టర్ మీద దాడి చేయాలని చాలా నెలల ముందే నిర్ణయం తీసుకున్నాం. సమయం కోసం వేచి చూస్తున్నాం, అది నిన్న కుదిరింది. హసన్ నజరల్లా హెజ్బుల్లా హెడ్ క్వార్టర్లోకి ప్రవేశించాడనే సమాచారం కోసం ఇన్నాళ్ళు వేచి చూసాం. హెజ్బుల్లా హెడ్ క్వార్టర్కి సంబంధించి క్వార్టర్ ఒక పలు అంతస్తుల భవనంలోని అండర్ గ్రౌండ్లో ఉంది. ముందు జాగ్రత్తగా ఎంత మందం సిమెంట్ స్లాబ్ అవసరం ఉంటుందో దానికి 1.5 రెట్లు మందంతో స్లాబ్ వేశారు. కొంచెం స్థలం వదిలేసి అయితే మందంతో మరో స్లాబ్ వేశారు. అంటే అండర్ గ్రౌండ్కి 2 స్లాబులు, ఒకదాని తర్వాత ఇంకో స్లాబ్ 2 పొరలుగా నిర్మించారు. అక్కడతో ఆకుండా 2 కాంక్రీట్ స్లాబుల కింద మరో కాంక్రీట్ సొరంగం నిర్మించింది హెజ్బుల్లా. ఆ సొరంగం నుండి బయటకు వెళ్ళడానికి ఒకవేళ బాంబు దాడి జరిగితే మరో 3 సొరంగాలు నిర్మించారు సురక్షితంగా బయటకు వెళ్ళడానికి. ఆ టన్నెల్లోనే హసన్ నజరల్లాహ్ దాక్కున్నాడు. వాళ్ళకి తెలుసు ఇజ్రాయెల్ కనుక దాడి చేస్తే మామూలు స్లాబులు ఆగవని. ఇంత ముందు జాగ్రత్తగా సిమెంట్ స్లాబ్ వేసినా ఎలా ధ్వంసం చేయగలిగింది ఇజ్రాయెల్? జాయింట్ డైరెక్ట్ అటాక్ మునిషన్ జేడీఏఎం GBU-28 ఎయిర్ టు సర్ఫేస్ బాంబ్. ఇది ఫైటర్ జెట్ నుండి ఆకాశం నుండి భూమి మీద టార్గెట్ మీదకు ప్రయోగిస్తారు. ఈ JDAM GBU-28 బాంబుని ప్రయోగంలో భాగంగా ఉపయోగించినప్పుడు 100 అడుగులు 30.5 మీటర్ల లోతుకు దూసుకెళ్లగలిగింది. అదే కాంక్రీట్ స్లాబ్ మీద ప్రయోగిస్తే 20 అడుగుల్లోకి దూసుకెళ్లగలిగింది. JDAM GBU-28, 31, 32, 38 ఇలా పలు వేరియంట్స్లో తయారు చేశారు. వీటిని క్లుప్తంగా బంకర్ బస్టర్ బాంబులు అంటారు. హసన్ నజరల్లా బీరూట్లోని తన హెడ్ క్వార్టర్లోకి వెళ్ళి తలదాచుకున్నాడు అన్న సమాచారం రాగానే IAFని అలర్ట్ చేశారు. హడ్జరిమ్ ఎయిర్ బేస్కి దక్షిణ ఇజ్రాయెల్లో ఉంది. ఈ ఎయిర్ బేస్ నుండి 6 F-15లు గాల్లోకి లేచినాయి. అన్ని F-15లు కూడా JDAM GBU బంకర్ బస్టర్ బాంబులు మోసుకెళ్ళినాయి. JDAM GBUలు బరువు ఎక్కువగా ఉండటం వల్ల అవి మిగతా ఎలాంటి మిస్సైల్స్ను తీసుకెళ్లలేవు. కనుక భూమి నుండి కానీ ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్స్ నుండి కానీ రక్షణ కోసం మరో 2 F-35లు వెంట వెళ్ళి కొద్ది నిమిషాల్లోనే లెబనాన్ రాజధాని బీరూట్ చేరుకున్న F-15లు సరిగ్గా పెద్ద రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ మధ్య ఉన్న భూగర్భ బంకర్ మీద దాడి చేసినాయి. మొత్తం 6 JDAM GBU బంకర్ బస్టర్ బాంబులు వేశాయి F-15లు. 6 బాంబులు ఒకదాని వెనక కొద్ది సెకండ్ల విరామంలో బంకర్ మీద పడ్డాయి. మొదటి బాంబు 20 అడుగులు కాంక్రీట్ తోల్చుకుంటూ పేలితే దాని వెనక వచ్చిన 2వ బాంబు మరింత లోతుగా వెళ్ళి పేలింది. మొత్తం 6 JDAM GBU బంకర్ బస్టర్ బాంబులు ఒకదాని వెనక ఇంకోటి ప్రయోగించడం తెలివైన పని. ఎందుకంటే హెజ్బుల్లా 80 అడుగుల మందంతో కాంక్రీట్ స్లాబ్ వేసిన 4 JDAMలు ఒకదాని వెనక ఒకటి వెళ్తాయి. కాబట్టి అవి కాంక్రీట్ని తోల్చుకుంటూ వెళ్ళి మిగతా 2 బాంబులకి త్రోవ చూపిస్తే అడుగు భాగాన్ని. 6 JDAM GBUలు పేలిన విధంగా ఎలా ఉంది అంటే ఆ ప్రాంతంలో భూమి ప్రకంపనలు రెక్టర్ స్కేల్ మీద 3.2గా నమోదైంది. దుమ్ముధూళితో కూడిన పొగమేఘాలు కమ్ముకున్న ఆ ప్రాంతం అంతటా భూగర్భ బంకర్లో ఉన్న వాళ్ళు ఎవరు బ్రతికే అవకాశం లేదు సరి కదా. కనీసం ఎముకలు కూడా వేడికి కనపడకుండా పోయినాయి. హడ్జరిమ్ ఎయిర్ బేస్ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ అమిచాయ్ లెనిన్ మాట్లాడితే ఇది చాలా టెక్నికల్గా సంక్లిష్టమైన మిషన్, ప్రతి సెకండ్ కూడా విలువైంది మరియు కష్టమైంది. ఎందుకంటే F-15 ఫ్లీట్ ఎలాంటి రక్షణ లేకుండా దాడికి వెళ్ళాయి. కానీ బీరూట్లో మాకు ఎలాంటి ప్రతిఘటన ఎదురవ్వలేదు. హసన్ నజరుల్లాహ్ మరణంతో హెజ్బుల్లా అంతరించిపోయినట్టే. మధ్యప్రాచ్యంలో జియో పాలిటిక్స్ అనేవి అనూహ్యమైన మార్పులకు లోనవుతుంది అనడంలో సందేహమేం లేదు.